వరంగల్ జిల్లా గీస్కొండ మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. జాతర సందర్భంగా గుట్ట పరిసరాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భక్తుల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది. అయితే జాతరకు సేవలందిస్తున్న వాలంటీర్లు వెంటనే స్పందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. బకెట్ల ద్వారా నీటిని తీసుకువచ్చి మంటలపై పోస్తూ అగ్నిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై వెంటనే అధికారులకు సమాచారం చేరవేయగా ఎంఆర్ఓ, ఎస్ఐ కుమార్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సేవల్లో ముఖ్యంగా వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్, బొల్లికుంట వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. వారి తక్షణ స్పందనతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తుల భద్రత అత్యంత ముఖ్యమని, వాలంటీర్లు చూపిన చాకచక్యం, సేవా భావం ప్రశంసనీయమని తెలిపారు. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని, భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. వరంగల్ జిల్లా గీస్కొండ మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. జాతర సందర్భంగా గుట్ట పరిసరాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భక్తుల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది. అయితే జాతరకు సేవలందిస్తున్న వాలంటీర్లు వెంటనే స్పందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. బకెట్ల ద్వారా నీటిని తీసుకువచ్చి మంటలపై పోస్తూ అగ్నిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై వెంటనే అధికారులకు సమాచారం చేరవేయగా ఎంఆర్ఓ, ఎస్ఐ కుమార్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సేవల్లో ముఖ్యంగా వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్, బొల్లికుంట వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. వారి తక్షణ స్పందనతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తుల భద్రత అత్యంత ముఖ్యమని, వాలంటీర్లు చూపిన చాకచక్యం, సేవా భావం ప్రశంసనీయమని తెలిపారు. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని, భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈరోజు సుమారు 8:30 గంటల ప్రాంతంలో కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గుట్టకు ఆనుకొని బ్యాక్ సైడ్ చిన్నగా అగ్ని ప్రమాదం అనేది సంభవించడం జరిగింది. అది చిన్నగా అయితే గుట్ట మీద అగ్ని ప్రమాదం అగ్ని అనేది కూడా పైకి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్లీ మన పోలీస్ శాఖ ఎస్ఐ కుమార్ గారి నేతృత్వంలో వాళ్ళ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, మరి అదేవిధంగా ఎన్సీసీ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాగ్దేవి కాలేజ్ సంబంధించిన పిల్లలు, నిజంగా చెప్పాలంటే చాలా సాహసోపేతమైన వాళ్ళు ఈ అగ్ని ప్రమాదాన్ని ఇమ్మీడియట్లీ బకెట్లతో వాటర్ తీసుకుని ఆ గుట్ట పైన ఎక్కేసి ఎక్కడికైతే ఫైర్ స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్లీ మొత్తం ఆర్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు అంతా వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేసేసి సరౌండింగ్ వాటర్ కూడా ఇప్పుడు వాటర్ అంతా కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి లేవు.
కొన్ని సోషల్ మీడియాలలో కూడా ఏదో కొమ్మాల జాతరలో అగ్ని ప్రమాదం జరిగింది సంభవించింది అని చెప్పి సోషల్ మీడియాలో ఈసారి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా ఇక్కడ నార్మల్ సిచ్యువేషన్ ఉందని నేను అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.